హైదరాబాద్ లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. డిజిటల్ మార్కెటింగ్ స్కీమ్ పేరుతో మోసాలు చేస్తున్న హర్యానాకు చెందిన నిందితుడు హరీష్ కుమార్ సింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆకర్షణీయమైన ప్రకటనలు ఆశ చూపి సులభంగా డబ్బు సంపాదించండి అనే తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొత్త సభ్యులను చేర్చడం ద్వారా ఫీజులు వసూలు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఫర్ ఎవర్ లివింగ్ ఉత్పత్తుల పేరుతో భారీ మొత్తంలో డబ్బులు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. मल्टी लेवल मार्केटिंग जो स्कीम चल रहा था फ्रॉड स्कीम फॉरेवर लिविंग प्रोडक्ट्स का, इसके बारे में प्रेस मीट यहाँ पे बुलाया गया है. इसके अंदर मिर्चोक पुलिस स्टेशन में जो एफआईआर हुआ था उसमें एक मिनट को ది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ఫారెన్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి ఫ్రాడ్ జరిగింది. ఆ గురించి ఇది ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. దాంట్లో ఒక సక్సెస్ఫుల్ గా పోలీస్ సైడ్ నుంచి ఆపరేషన్ చేసి మేజర్ అక్యూజ్ కి ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఉంది హరీష్ కుమార్ సింగ్ లా. ఈజ్ 61 year old. ఆయన కంట్రీ సేల్స్ మేనేజర్ ఉన్నాడు. ఈజ్ ఫ్రమ్ గురుగ్రామ్. సో దాంట్లో మన పోలీస్ సైడ్ నుంచి మిర్చోక్ లో అండర్ క్రైమ్ నెంబర్ 62/2026 లో ఇది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఇది పోలీస్ సైడ్ నుంచి చీటింగ్ సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ప్రైస్ షీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్, యాజ్ వెల్ యాజ్ ఐటీ సెక్షన్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. సో ఈ విషయంలో ఈ మల్టీ లెవెల్ ఫారెన్ స్కీమ్ లో ఫారెన్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఒక మోడస్ ఆపరేండి చెప్పడానికి ఉంటే దే యూస్ టు కలెక్ట్ 199 rupees, 250 rupees, 299 rupees ఫర్ ద అడ్మిషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీస్. సో చాలా మంది ఇది రిక్రూట్మెంట్ కోసం ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. స్పెసిఫిక్ గా కొత్త మెంబర్స్ కి రిక్రూట్మెంట్ చేసి వారికి ఈ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. సో యాజ్ వెల్ యాజ్ కమిషన్ బేస్ పైన ఎక్కువ మనీ వస్తుంది, ఈజీగా మనీ వస్తుంది, అది ఫాల్స్ ప్రామిసెస్ కూడా చెప్పడం జరిగింది. అండ్ అలాంగ్ విత్ ఆల్ మన పోలీస్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, ఆల్ స్టాఫ్ మెంబర్ చాలా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టి కంటిన్యూస్ గా హర్యానా, ఢిల్లీ, ముంబై అక్కడ తిరిగి ప్రాపర్ గా ఇది అక్యూజ్ కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ఆఫీసర్. మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, హైదరాబాద్ లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, డిజిటల్ మార్కెటింగ్, వర్క్ ఫ్రం హోమ్ అవకాశాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న భారీ రాకెట్ ను హైదరాబాద్ మీర్చౌక్ పోలీసులు అయితే బట్టబయలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు హరీష్ కుమార్ సింగ్ లను ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అతను ఫరెవర్ లివింగ్ ఇంపోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కంట్రీ సేల్స్ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా నిందితుడు సోషల్ మీడియా వేదికలను వినియోగించుకుని విలాసవంతమైన జీవితాన్ని చూపిస్తూ యువతని ఆకర్షించేవాడు. ముఖ్యంగా ఈజీ మనీ, పార్ట్ టైం జాబ్, వర్క్ ఫ్రం హోమ్ పేర్లతో దాదాపుగా 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసుతో ఉన్న గృహిణులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడినట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే వెల్లడించారు. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో అలాగే గృహిణులు ఉంటారో వారి వద్ద నుంచి దాదాపుగా 199 రూపాయలు, 200, 249 రూపాయలు ఇలా కొన్ని స్లో ట్రాక్ అలాగే మీడియం ట్రాక్ వీటితో పాటుగా ఫాస్ట్ ట్రాక్ అనే ప్యాకేజీల పేరుతో డబ్బులు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కొంతమంది సభ్యులను చేర్చితే అధిక ఆదాయం వస్తుందని నమ్మగలిగి చైన్ విధానంలో ఈ మొత్తం మోసాన్ని విస్తరించినట్లు పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తూ ఉన్నారు. తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం అలాగే ప్రైస్ చీట్స్, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ చట్టం, ఐటీ చట్టం కింద ప్రస్తుతం పలు కేసులు నమోదు చేసి నిందితుడిని అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. విచారణలో భాగంగా ఎక్కువగా హైదరాబాద్ లో రెయిన్ బజార్ కావచ్చు, అలాగే మీర్చౌక్, మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో ఈ మొత్తం 3 స్టేషన్ల పరిధిలో ఎక్కువగా బాధితులు ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా కర్మన్ ఘాట్ లో అచీవర్స్ క్లబ్ కార్యాలయం కేంద్రంగా ఈ కార్యకలాపాలు నిందితుడు నిర్వహించినట్లుగా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఓవరాల్ గా స్థానిక ఏజెంట్లను కూడా 3 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కూడా కీలకమైన సమాచారాన్ని రాబడుతూ ఉన్నారు. అయితే ఈ మొత్తం ఓవరాల్ స్కామ్ లో 4 అరెస్ట్ చేయగా మరో కొంతమంది నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళ కోసం కూడా పోలీసులు పలు బృందాలు ఏర్పడి పోలీసులు అయితే
వాళ్ళ కోసం అయితే గాలిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్లు అలాగే ల్యాప్టాప్లు విలాసవంతమైన కారును స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిందితుల అకౌంట్ లో దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆ డబ్బులను కూడా ఫ్రీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లోనూ బాధితుల నుంచి స్టేట్మెంట్లు అలాగే నిందితుల నుంచి కూడా రైట్, థ్యాంక్ యూ మణికంఠ.